నమస్తే. బీఆర్ఎస్ నాయకురాలు మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా గారు ఉన్నారు మనతో పాటు మాట్లాడదాం. నమస్తే మేడం. ముఖ్యమంత్రి మాటలు విన్నారా? నిన్న మాట్లాడిన మాటలు ఎట్లా అనిపించింది? అదే అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడతలేడు, ఒక సామాన్య పౌరుడు కూడా అట్లా మాట్లాడాడు. సామాన్య వ్యక్తి కూడా మా ఊరు గౌరవాన్ని, మా ప్రాంత గౌరవాన్ని, మా రాష్ట్ర గౌరవాన్ని కాపాడుకోవాలని చూస్తాడు. ఇంటి గుట్టు ఎవరు కూడా బయట పెట్టుకో. అయినా ఇంట్లో మంచిగా ఉన్నది అని అన్నప్పుడు లేనిదాన్ని నువ్వు క్రియేట్ చేసి బయట ప్రచారం చేస్తున్నావంటే నీకు తెలంగాణ పట్ల కానీ, తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల కానీ, ఉద్యోగుల పట్ల కానీ ఎంత ప్రేమ ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు ఏవైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు నిలబెట్టుకోలేని స్థితికి పోయిండు. ఆ మాటలు చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకుంటలేదు, ప్రజలలో దూరం అవుతున్నాడు, ప్రజలు ఆయనను విశ్వసించట్లేదు. కాబట్టి ఏదో ఒక రకంగా ఇవాళ కేసీఆర్ మంచోడు, కేసీఆర్ మంచి పనులు చేసిండు, కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడిగా ఒక విజన్ తోటి తెలంగాణను ముందుకు తీసుకెళ్ళిండు అనే భావనతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టి అది గుర్తెరిగినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజానాడి ప్రజలకు దూరం అవుతున్నటువంటి ఈయన ఏం చేసిండు? ఆయన ఉనికిని ఆయన కాపాడుకోవడం కోసం మంచి పనులు చేసినటువంటి వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేసి వాళ్ళ కేసీఆర్ గారిని బదనం చేయాలి, బీఆర్ఎస్ ను బదనం చేయాలి, ఒక ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ను బదనం చేస్తే మళ్ళా రేపు మాకు మళ్ళీ ప్రజలు దగ్గర అవుతారేమనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచనతోటి తప్పుడు ప్రచారాలే తప్ప ఇంకొకటి ఏం కాదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆ హోదాకు దగ్గర మాటలేనవి. ఒక చిన్న పిల్లగాడు మాట్లాడినటువంటి మాటలు చిన్న పిల్లగాడు కూడా మాట్లాడలేనటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడు. ఈ రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు ఉన్నది అనేది నీకు తెలియకుండానే మరి నువ్వు హామీలు ఎట్లా ఇచ్చినావు? నువ్వు ఉద్యోగులను ఇవాళ బదనం చేయడానికి ఉద్యోగస్తులు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో అంటున్నారు. అంతేగాని నువ్వు ఇయ్యని మాటలు మాకు అమలు చేయు, మాకు ఇయ్యని హామీలు అమలు చేయమని అంటలేరు కదా. మీలాంటి వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పాలించి మొత్తం అప్పుల కుప్పగా మార్చేసి మాకు వదిలేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు సర్దుకోవడానికి డబ్బులు లేవు, ఈ మిత్తిలు కట్టడానికి పైసలు లేవని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ రాష్ట్రము అప్పులు ఎంత చేసింది, ఆదాయాన్ని ఎంత ఇచ్చింది అనేది. అప్పులు చేసిన దానికి పనులు ఉన్నాయి, దానికి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇవాళ సెక్రటేరియట్ లాంటి కొత్త కొత్త బిల్డింగ్లు కావచ్చు, ఇవాళ మెడికల్ కాలేజెస్ కావచ్చు. ఈ హైదరాబాద్ నగరమే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిరు. రోడ్లు కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు. ఇవాళ మెట్రో లైన్ నడుస్తున్నది అంటే అది కేసీఆర్ గారి హయాంలోనే అవన్నీ. అంటే ఇన్ని పనులు ఉన్నాయి. అంటే కేసీఆర్ గారు ఒక విజన్ తోటి పోయిండ్రు, అప్పులు చేసిర్రు, దానికి తగినట్టుగా పనులు చేసిండ్రు, అదేవిధంగా ఆదాయాన్ని కూడా పెంచారు. ఆదాయం కూడా పెంచారు కదా. అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినప్పుడు ఎంత అప్పు ఉండే, ఆదాయం ఎంత ఉండే, ఇప్పుడు వాళ్ళకి అప్పచెప్పేటప్పుడు ఎంత ఆదాయం ఉంది, ఎంత అప్పు ఇచ్చిర్రు అనేది కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఇవాళ చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ఏమో 8 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి చెప్తున్నారు, మీరేమో 4 లక్షల కోట్లు. తప్పుడు ప్రచారం ఆధారాలతో సహా పేపర్ మీద చూపిస్తున్నారు కదా. అంతెందుకు మొన్న పార్లమెంటులో కూడా ఇవాళ ఏ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగానే అక్కడే కదా మాట్లాడింది. మరి వాళ్ళకైతే మీరు మాట్లాడురని చెప్పలేదు కదా, వాళ్ళకి చెప్పి మాట్లాడియలేదు కదా. అంటే ఈయన చెప్తున్నటువంటి మాటలన్నీ అబద్ధాలు అనేది వాళ్ళ తెలంగాణ ప్రజలు కూడా గుర్తెరిగారు. వాస్తవాలు ఎవరిని అడిగినా కూడా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా అని చెప్పేసి ఇవాళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇజ్జత్ చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హోదాలో లేడు ఆయన. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని అనుకుంటుండో మరి ఇంకేమనుకుంటుండో తెలుస్తుంది. తెలంగాణలో పుట్టి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ అన్యాయంగా ఇట్లా అప్పుల కుప్పగా మారిపోయిందని చెప్పి మన రాష్ట్రాన్ని మనం ఎందుకు బద్నాం చేసుకుంటాం అనే ప్రశ్నలు వస్తుంది. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ పట్ల కానీ, తెలంగాణ ప్రాంతం పట్ల కానీ, తెలంగాణ ప్రజల పట్ల కానీ ఎప్పుడూ ప్రేమ లేదు. ఆనాడు తెలంగాణ ప్రజలంతా కూడా కొట్లాడి తెలంగాణ కావాలని అడిగినప్పుడు చంద్రబాబు పక్కన ఉండి తెలంగాణ రావద్దు అని చెప్పేసి తెలంగాణ రాకుండా అడ్డుపడ్డటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ ఎక్కువ పెట్టినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ గౌరవాన్ని కాపాడాలని, తెలంగాణ ప్రజలు బాగు కావాలని, తెలంగాణ బ్రహ్మాండంగా మొదటి అభివృద్ధిలో కానీ అన్ని రంగాలలో ముందుండాలని ఎట్లా కోరుకుంటాడు?
కోరుకునే ఉద్దేశం ఉంటే నిన్నటి మాటలు ఎట్లా మాట్లాడాడు కదా. కాబట్టి ఈయనను ఎప్పుడూ తెలంగాణ రాష్ట్రాన్ని బదనం చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని బజారుకి ఇడ్చాలనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతోటే ఉన్నాడే తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన అనేది చాలా స్పష్టంగా వాళ్ళ కనబడుతుంది. కాబట్టి ప్రజలు గుర్తెరుగుతున్నారు. ఢిల్లీకి పోయినా కూడా బ్యాంకుల్లో కావచ్చు ఎక్కడ కూడా అప్పులు పుడతలేవు, మమ్మల్ని ఎవడు నమ్ముతలేడు అని మాట్లాడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడన్నా అప్పుల కోసము నేను గీ ప్రాజెక్టు కడుతున్నా, గీ డెవలప్ చేస్తున్నా, గీ నిరుపేదలకు ఇల్లు కట్టిస్తున్నా, విద్యార్థులకు గీ కాలేజీ కడుతున్నాను, గీ ప్రాజెక్టు చేస్తున్నాను ఒక విజన్ తోటి పోతే ఎవరైనా గుర్తిస్తారు. కానీ నువ్వు అది లేనే లేదు కదా. నువ్వు ఎప్పుడు పోయినా సూట్ కేసులు సర్దుకొని మీ అధిష్టానానికి డబ్బులు ఇచ్చుడు తప్ప ఇక ఆ పని తప్ప ఇంకా నువ్వు ఎవరిని కలిసినావని అంతే తప్ప ఇంకొకటి. ఆయన ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి మరి? రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నావు, దివాలా తీస్తుంది రాష్ట్రం అంటున్నావు. ఆయన కుటుంబ ఆస్తులు అయితే పెరుగుతున్నాయి కదా, పెరుగుతున్నాయి కదా. మరి అవి ఎట్లా పెరుగుతున్నాయి? ఇవాళ చూడండి అందాల పోటీలు, అందాల పోటీలు దేనికి లాభం చెప్పండి? అందాల ఆనాడేమో కేటీఆర్ గారు కార్ రేసు పెడితే అక్కడ కొన్ని కంపెనీలు వస్తాయి ఈ రాష్ట్రానికి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఈ రాష్ట్రం మనం బయట ప్రపంచంలోనే మంచిగా అందరికి తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో పెడితే అదే నువ్వు తప్పు పట్టినావు కదా. ఈ అందాల పోటీలు మరి దేనికి లాభము? ఏమన్నా ఉపాధి కల్పిస్తుందా? లేకుంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నావా? దేనికి? ఎవరి కంపెనీలు వస్తాయా ఏమన్నా? అందాల పోటీలు పెట్టడానికి దేనికి లాభము? అంటే ఆడవాళ్ళను అంటే అంగిట్లో సరుకులాగా చూపించదలుచుకున్నావా ఆడవాళ్ళను? ఆడవాళ్ళంటే నువ్వు నీకు గంత చిన్న చూపా? ఆడవాళ్ళంటే నీకు కనిపిస్తలేరా కళ్ళకి? ఆడవాళ్ళను ఒక అందగత్తెలుగానే చూపించి నువ్వు ఏ రకంగా నువ్వు ఈ రాష్ట్రాన్ని ఎటువైపు మళ్లించాలనుకుంటున్నావు, ఎటు తీసుకుపోదలుచుకున్నావు? ఇది రేవంత్ రెడ్డి ఈ మూల్యం అనేది వట్టిగానే పోదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రాబో రోజులలో ఖచ్చితంగా దీని అన్నిటికీ కూడా నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. చేయాల్సిన నష్టం అంతా చేసి ఫామ్ హౌస్ కి పరిమితమయ్యాడు కేసీఆర్ అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నమాట వాస్తవం. అది ఆయన విఘ్నతకే వదిలేద్దాం. అంటే ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు. మొన్ననే కేసీఆర్ గారు చాలా క్లియర్ గా అయిపోయింది, నేను 10 సంవత్సరాలు పరిపాలించిన, నేను ఎట్లా చేసినో ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఈయన మార్పు కావాలనుకున్నారు, ఇంకోళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి టైం ఇద్దాము, వాళ్ళు ఎట్లా చేస్తారో చూద్దాం అనే దాంతో నేను సైలెంట్గా ఉన్నాను. చాలా క్లియర్ గా చెప్పారు. అంటే నీకు చేతగాక, నువ్వు చెయ్యలేక, నువ్వు కేసీఆర్ని ఆడిపోసుకొని కేసీఆర్ పైన తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే అంటారు, మీరు 10 ఏళ్ళు పాలించారు కదా, మేము 2 ఏళ్ళు కూడా కాలేదు అధికారంలోకి వచ్చి, మాకు టైం ఇవ్వాలి కదా. ఒకటి 60 ఏళ్ల పరిపాలన కదా కాంగ్రెస్ వాళ్ళు. టిఆర్ఎస్ కంటే ముందు వాళ్ళే కదా పరిపాలించింది. 10 ఏళ్ళ గ్యాప్ వచ్చింది కదా కేసీఆర్ వచ్చిన తర్వాత. వాళ్ళే 10 ఏళ్లే కదా. మరి 60 ఏళ్ల కాలం చేసిన పనులు ఏవో చూపించుర్రి. 10 ఏళ్ల నుంచి చేసినటువంటి పనులు మేము చూపిస్తాం. మా కేటీఆర్ గారు ఇవాళ చాలా స్పష్టంగా చెప్పారు, ఏమేం పనులు చేసినాము, ఎంత అప్పులు తెచ్చినాము, ఎంత ఆదాయాన్ని పెంచినాము, ఏమేం పనులు చేసినాం అనేది చాలా క్లియర్ గా చెప్పిర్రు. మరి అదెందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి కదా. తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే రా అమరవీళ్ళ స్తూపం దగ్గరికి. కేసీఆర్ ఆడవాళ్ళు లేకుండా ఓపెన్ గా డిబేట్ పెట్టుకుందాం, ఓపెన్ గా మాట్లాడదాం. నీ శ్వేతపత్రం రిలీజ్ చేయి. ఈ రాష్ట్రానికి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, నువ్వేం చేస్తున్నావు, నీ ఖర్చు ఎంత అవుతుంది, ఏంది నీ మంత్రివర్గం తిరగడానికి, నువ్వు తిరగడానికి అయ్యే ఖర్చు ఎంత, ఈ రాష్ట్రానికి నువ్వు సంక్షేమ పథకాలకు ఇస్తున్న ఖర్చు ఎంత, మాట్లాడేది హెలికాప్టర్ల గురించి మాట్లాడుతారు అంతే కదా. కొంతమంది వాళ్ళ జలసాలకే కదా, వాళ్ళ జలసాలకు డబ్బులు వస్తున్నాయి. కానీ ఉద్యోగస్తులు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ డబ్బులు జమ చేసుకున్న పైసలు ఇవ్వడానికేమో నీకు డబ్బులు లేవు, అందాల పోటీలు నిర్వహించడానికి మాత్రం నీకు పైసలు వస్తాయి. ఇదెక్కడే న్యాయం? కాబట్టి ప్రజలు కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం. ఇంకో 3 ఏళ్ళు వెయిట్ చేస్తే అయిపోతుంది కదా, అప్పుడే ఎందుకు ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారు? ఎవరు మిమ్మల్ని అంటున్నారు వాళ్ళు, మేము ఎప్పుడు కూడా లేనిది
ఉన్నది అని క్రియేట్ చేసి చెప్పట్లే, ఉన్న వాస్తవాలే చెప్తున్నాం. నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకో అని అన్నాం తప్ప, నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని అంటే తప్ప మేము ఇక్కడ అబద్ధాలు చెప్తున్నాం. మేము ఉన్నదాన్ని ఇవాళ ప్రజలకు ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, మాకు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో, మాకు ఇస్తున్నటువంటి మాటను నిలబెట్టుకొని మాకు హామీలు నెరవేర్చని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నటువంటి దానికి వాళ్ళు సమ్మెకు సిద్ధమవుతున్నారు. అవును, వాళ్ళకు మేము ఎప్పుడు కూడా ఒక ఉద్యమకారులుగా, ఉద్యమ పార్టీగా పేదోళ్ళ పక్షాన, కష్టజీవుల పక్షాన నిలబడేటువంటి పార్టీ కదా, ప్రశ్నించే గొంతుకనే కదా పార్టీ. మా టిఆర్ఎస్ అంటేనే తెలంగాణకు, టిఆర్ఎస్ పార్టీకి వేగుబంధం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు తగినట్టుగా, ఇవాళ ఈ ప్రజా అవసరాలకు తగినట్టుగా ఈ పార్టీ పనిచేస్తుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది. కాబట్టి ప్రజల పక్షాన మాట్లాడడం అనేది మా రైట్ కదా. కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటంటే 100 కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాని గ్రిప్ లో పెట్టుకొని బురద జల్లుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాట. సోషల్ మీడియా అనేది మరి వాళ్ళు కూడా ఇవి అన్ని తప్పుడు ప్రచారాలు కదా. మేము ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాం. సోషల్ మీడియాలో మేము 1000 రూపాయలు మేము ఖర్చు పెట్టట్లేదు. అవును, సోషల్ మీడియాను మేము ప్రత్యేకంగా పోషించడం కాదు, వాళ్ళంతటి వాళ్ళే స్పందిస్తున్నారు, నువ్వు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతున్నారు. అంతేగాని మేము ప్రత్యేకంగా ఇది చెయ్యురు అది చేయను మేము ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు కదా. ఓకే, రైట్ మేడం, థ్యాంక్ యూ. ఓకే.